బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ వికాస సమితి నేతలు, ఉద్యోగాల సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. నీటిపారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ వికాస సమితి నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. నీటిపారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగేలా కనబడుతోంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, చెప్పండి, కాసేపట్లో హరీష్ రావు ఇంట్లో సమావేశానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ సమావేశాన్ని ఎలా చూడాలి, ఏంది సమావేశం పట్ల ఉన్నారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రహీం, ఇది గత కొంతకాలం నుండి ఇటు సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేత అయినటువంటి హరీష్ రావు పార్టీ మారుతారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ అనేది కీలకంగా మారిందంటే, దీంతో పాటు నిన్న కూడా ఇటు కేటీఆర్ నిన్న కూడా హరీష్ రావు నివాసంలోకి వెళ్లి ఆయన కలిసి ఆయనతో దాదాపు 2.5 గంటల పాటు ఇటు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారు. దాంతోపాటు దానికి కొనసాగింపుగా ఈ రోజు కూడా చర్చలు జరుపుతున్నారు. అంటే ఈ చర్చలు అనేవి ఇప్పుడు పార్టీ మారుతాడు అంటూ ఇటు ఆరోపణలు వస్తున్నట్టు నేపథ్యంలో ఈ చర్చలు అనేవి కీలకంగా ఇటు రాష్ట్రం అంతా కూడా ఇటు కీలకంగా చూస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ చర్చల్ని కీలకంగా చూస్తున్నటువంటి సందర్భం కూడా మనం అనుకోవచ్చు. దాంతోపాటు అంటే చాలా రోజులుగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కొంత వర్గపోరు అనేది నడుస్తుంది అంటూ ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కానీ ఇటు ఇతర పార్టీల నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ లో వర్గపోరు నడుస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అదే నేపథ్యంలో అంటే హరీష్ రావు ఇటు టీఆర్ఎస్ కు కీలక నేతగా కొనసాగుతున్నారు. అందరికీ తెలిసిన విషయమే. గత కొద్ది రోజుల నుండి అంటే ఇటు కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పటి నుండి కూడా హరీష్ రావు కొంత పార్టీ పైన అల్కబున్నాడు. దాంతో పాటు 2023 ఎలక్షన్ లో ఓటమి తర్వాత ఇటు ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కి అంకితం కావడం, దాంతో పాటు కేసీఆర్ అటు అసెంబ్లీలో కూడా ఎక్కువగా అసెంబ్లీలో అటెండ్ కాకపోవడంతో ఇటు ఇద్దరు నేతలు వీళ్ళు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మాత్రమే అసెంబ్లీలో కీ రోల్ పోషిస్తారు. ఇటు పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా ఇటు అధికార పార్టీని కానివ్వండి, ఇటు పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళే అటు అధికార పక్షాన్ని గట్టిగా ప్రశ్నించడము, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం కూడా వారిద్దరే కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెప్తాడు అంటూ కూడా ఆ చర్చలు కొనసాగినాయి. అంటే ఇద్దరు కూడా సమఉచిలుగానే ఇటు కష్టపడుతున్నారు. ఇద్దరు ఒకేలాగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇద్దరికి సమానమైనటువంటి స్థానం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పార్టీ ఎవరికి పగ్గాలు అప్పచెప్తారు, ఇటు కేసీఆర్ మనసులో ఎవరున్నారు, అసలు ఎవరు ఈ పార్టీ వర్గాలు అప్పచెప్తారు అంటూ విపరీతం అంటే పెద్ద ఎత్తున చర్చలు జరిగిన నేపథ్యంలో ఒకవేళ ఇటు కేటీఆర్ కే ఆ పగ్గాలు అప్పచెప్పేటువంటి సూచనలు కనబడుతున్న నేపథ్యంలో ఇటు మొన్నగా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో కూడా ఒకవేళ కేటీఆర్ కు పగ్గాలు అప్పచెప్పినా ఆయన సమక్షంలో కూడా పనిచేస్తానంటూ ఆయన మాటను చెప్పిన సందర్భం. దానికి ఇటు బీఆర్ఎస్ అటు హరీష్ రావుకు సంబంధించినటువంటి వర్గీయులు కొంతమంది ఈ పార్టీలో మనం ఇంకా కొనసాగద్దు, ఈ పార్టీ నుంచి మనం వేరుగా వెళ్లిపోవాలి అంటూ కూడా ఆయనకు సూచనలు చేసినట్టు కూడా అంటూ ఉన్నారు. అంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కేటీఆర్ నిన్న ఉదయం 10 గంటలకు అటు హరీష్ రావు ఇంటికి వెళ్లి హరీష్ రావుతో దాదాపు 2.5 గంటల పాటు చర్చలు జరిపారు. దాంతో పాటు ఈ రోజు కూడా అంటే ఇటు ఉద్యోగ సంఘాలతో పాటు మాజీ ఉద్యోగ సంఘాల నేతల్ని తీసుకొని ఇటు కేటీఆర్ ఈ రోజు చర్చల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఏదైతే ఉద్యోగుల సంబంధించి పిఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వారితో చర్చలు జరపనున్నట్టు ఇటు తెలుస్తున్నప్పటికీ కూడా అంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి పోరును ఆపేందుకు ఇటు హరీష్ రావు పార్టీ నుండి బయటకు వెళ్లకుండా ఉండేందుకే ఈ చర్చలు జరుపుతున్నట్టు కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది అంటున్న పరిస్థితి. కాకపోతే హరీష్ రావు ఇటు పార్టీ వీడుడు, ఎందుకంటే హరీష్ రావు గతంలో ఇటు పార్టీ పెట్టినప్పటి నుండి కూడా ఇటు కేసీఆర్ కు విధేయుడిగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కానీ 10 ఏళ్ళ అధికారంలో కానీ ఇప్పుడు ఈ 16 నెలల ప్రతిపక్షంలో
కానీ కేసీఆర్ కు విధేయుడుగానే ఉన్నాడు. కాకపోతే మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభలో కొంత నిరాశగా నిరాశ చెందినటువంటి రజతోత్సవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా ఇటు హరీష్ రావు ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకత్వం కానీ చాలా మంది కార్యకర్తలు కానీ ఇటు హరీష్ రావు ఒకవేళ హరీష్ రావు పార్టీ వీడి వెళ్ళిపోతాడంటూ ప్రచారం అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని అడ్డుకట్ట వేసేందుకే కేటీఆర్ ఈ భేటీలో పాల్గొంటున్నాడంటూ కూడా చర్చ జరుగుతుంది. అసలు ఏది ఏమైనా ఇప్పుడు హరీష్ రావు పార్టీ మారతాడా, ఒకవేళ ఈ చర్చ దేనికి సంబంధించి చర్చలు పార్టీ మారకుండా హరీష్ రావును కట్టడి చేసేందుకే ఈ చర్చలు జరుగుతున్నాయని కూడా కొంత ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా అనుకుంటున్న పరిస్థితి ఉంది. కాకపోతే హరీష్ రావు గతం నుంచి కూడా పార్టీలో కీలక నేతగా ఉన్నాడు. పార్టీలో తనకు సముచిత స్థానం లభించిందంటూ ఆయనే అంటున్నటువంటి నేపథ్యంలో పార్టీ మారే ఉద్దేశం కూడా హరీష్ రావుకు లేదు అని కూడా మనం అనుకోవచ్చు. జగన్ ఇదంతా నిజమే, కాకపోతే ఒక పక్క కేటీఆర్ క్లారిటీ ఇస్తున్నారు. తెలంగాణ వికాస సమితి నేతలు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం హరీష్ రావు నివాసంలో అంటున్నప్పటికి కూడా ఎందుకు ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి, హరీష్ రావు పార్టీ మారుతున్నారు, బుజ్జగిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? నిన్న హరీష్ రావు క్లారిటీగా చాలా క్లియర్ కట్గా చెప్పారు, కేసీఆర్ నాయకత్వంలో నేను నడుస్తాను, నేను కార్యకర్తలా పనిచేస్తాను, అవసరమైతే కేటీఆర్కి బాధ్యతలు ఇచ్చినా నేను ఆయన అడుగుజాడులు కూడా నడుస్తాను, కేసీఆర్కి ఎలా సహకరించాను, కేటీఆర్ కూడా అదేవిధంగా సహకరిస్తాను అన్న సందర్భంలో కూడా ఈరోజు చర్చ పర్టికులర్గా ప్రెస్కి విడుదల చేశారు కేటీఆర్ ఈ సమావేశం ఉద్యోగ సంఘాలతో కానీ వికాస నేతలతో. అయినప్పుడు కూడా ఎందుకు వస్తా ఉన్నాయి ఈ వార్తలు? దీని ఏమైనా బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మీ దగ్గర సమాచారం ఉందా? అంటే బీఆర్ఎస్ పార్టీ చర్చలు మాత్రం ఇటు ఉద్యోగ సంఘాలతో చేస్తున్నామంటూ కేటీఆర్ చెప్పినా కూడా కొంతమంది బీఆర్ఎస్ అంటే హరీష్ రావుకు వర్గీయ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఇటు కీలక బాధ్యతలన్నీ కేటీఆర్ కి అప్పచెప్పారు. మొన్న రజతోత్సవ సభలో కూడా ఏదైతే మనకు తగినటువంటి మర్యాద లభించలేదు అంటూ కూడా అటు హరీష్ రావుకు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు వర్గ నేతలు కొంత డిస్కస్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి హరీష్ రావు ఈ పార్టీలో కొనసాగకూడదు, మనం ఇంకా కొత్త పార్టీ ఏదైనా పెట్టుకునే ఆలోచన చేయాలి, ఏదైనా ఇంకా వేరే ఏదైనా పార్టీలకు వెళ్ళే ఆలోచన చేయాలంటూ కూడా హరీష్ రావుతో ఆయనకు సంబంధించినటువంటి ఆయన వర్గీయులు చర్చించినట్లుగా మనకు కూడా తెలుస్తుంది. కాకపోతే హరీష్ రావు డెసిషన్ అనేది ఫైనల్ గా ఉంటుంది. ఇటు హరీష్ రావుకు ఇటు మేనమామ కేసీఆర్ కావడం, అటు ముందు నుంచి కూడా కేసీఆర్ నాయకత్వం అంటే కేసీఆర్ రాజకీయ గురువు అంటూ కూడా హరీష్ రావు చాలా వరకు మనకు చాలా సందర్భాల్లో ఆయన ప్రస్తావించిన నేపథ్యంలో ఒకవేళ ఆయన రాజకీయ గురువుకు ద్రోహం చేసి పార్టీని వీడి వెళ్ళకూడదు అనుకుంటే అటు మేనమామ కావచ్చు, ఇటు బంధుత్వం కావచ్చు, ఈ రెండు విషయాల నేపథ్యంలో హరీష్ రావు పార్టీలో వీడేటువంటి ప్రసక్తి లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ కొంత అలకబోన్నట్టు ఉన్నాడు హరీష్ రావు. కాబట్టి ఆ బుజ్జగించేందుకే కేటీఆర్ వాళ్ళ ఇంట్లో ఇటు ఈ సమావేశాలు ఈ 2 రోజులుగా ఇటు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దానికి ఈ ఉద్యోగ సంఘాలతో వెళ్ళి అదైతే ఇప్పుడు రాజకీయం కాకుండా ఇటు ఉద్యోగ సంఘాలను తీసుకొని వెళ్ళినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా ఇటు చర్చలు జరిపినట్టు కూడా ఇటు పార్టీకి సంబంధించి కానీ ఇటు బయట పార్టీల వారు కానీ ఇటు తెలంగాణ ప్రజానికానికి కానీ తప్పుడు ఇండికేషన్ వెళ్లకుండా ఇటు పార్టీ మారుతున్నాడు, దానికే బుజ్జగించేందుకు వెళ్తున్నాడు అన్న తప్పుడు ఇండికేషన్ వెళ్లకుండా కూడా ఇటువంటి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి మొన్నటి వరకు అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలకు సంబంధించి సపోర్ట్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కూడా అది ఆ విషయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని కొత్తగా తెర మీదకి తీసుకురావడానికి కారణం కూడా అంటే హరీష్ రావుతో చర్చలు జరిపేందుకు నిన్నటి రోజునేమో హరీష్ రావు వాళ్ళ తండ్రి ఆరోగ్యం బాగాలేదు, దాని గురించి అడిగేందుకు వెళ్ళానని చెప్పడం, ఈ రోజు ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాల నేతలతో ఈ రోజు చర్చలు జరిపేందుకు వెళ్ళడం అని చెప్తున్నప్పటికీ కూడా ఇటు హరీష్ రావును బుజ్జగించేందుకే పార్టీ నుంచి మారకుండా బుజ్జగించేందుకే కేటీఆర్ వెళ్తున్నాడు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అంటున్న సందర్భం. ఎందుకంటే హరీష్ రావు పార్టీ నుంచి కీలకమైన నేత హరీష్ రావు పార్టీ నుంచి వెళ్తే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పుడే ఇటు కాంగ్రెస్ పైన పూర్తి వ్యతిరేకత తెలంగాణ సమాజంలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. వచ్చే ఎలక్షన్ లో కూడా ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈ సమయంలో హరీష్ రావు పార్టీ నుండి వెళ్తే పార్టీకి కీలకం అంటే పెద్ద దెబ్బ అవుతుంది. కాబట్టి హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లకుండా ఆపేందుకే ఈ సమావేశాలు జరుగుతున్నాయంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. రైట్ జగన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పయనమయ్యారు. తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికాకు బయలుదేరారు. తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత బయలుదేరారు. ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 23 వరకు అమెరికాలో పర్యటించడానికి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ చేరుకునున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
కేసీఆర్ కుటుంబంలో కలహాలు పెరిగిపోయాయని అందుకే హరీష్ ఇంటికి వెళ్లి కేటీఆర్ 2.5 గంటల పాటు మంతనాలు చేశారని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. దోచుకొని దాచుకున్న సొమ్ము కోసమా, సొంత పార్టీ ఏర్పాట్ల విషయమే బుజ్జగింపుల కోసమా తేలాల్సి ఉందని రామచంద్ర నాయక్ ఎద్దేవా చేశారు. నిధులు నియామకాలు అనే సెంటిమెంట్తోని విద్యార్థుల్ని, ఉద్యోగ సంఘ నాయకులందరినీ అన్ని రకాలుగా వాడుకొని వారి ఆత్మ బలిదానాలకు కారకులై వాళ్ళ ఆత్మ బలిదానాల మీద సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణను మేమే తెచ్చుకున్నామని చెప్పేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల్లోనే దాదాపు 10 లక్షల కోట్ల మరి రాష్ట్రం మీద అప్పుల భారాన్ని మోపి ఆ ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి మరి ఈరోజు వారి కుటుంబ సభ్యుల మధ్యలోనే దోచుకున్న సొమ్ము కోసమో లేకపోతే భవిష్యత్తు రాజకీయ లబ్ధి కోసమో మరి ముసలం మొదలైందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంట్లో 2.5 గంటలు సుదీర్ఘ చర్చ చేయడానికి మతలబేందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు తెలియజేయాలి. గతంలో హరీష్ రావు గారి ఇంటికి ఏనాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు వెళ్ళని వారు, వారి ఇంట్లో శుభకార్యాలకు కూడా వెళ్లకుండా ఉండినవారు, వారిని 2వ క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించి మళ్ళీ మొన్న రీసెంట్గా జరిగిన ప్లీనరీ సమావేశంలో కూడా ఎలకతుర్తి సభలో కూడా వారిని ఆహ్వానించకుండా అవమాన పాలు చేసి మరి హరీష్ రావు గారు వేరే సొంత పార్టీ పెడుతుండడం వాస్తవమా? కవిత గారు కూడా కల్వకుంట్ల కవిత గారు కూడా మరి నా మీద మా సొంత పార్టీ కుటుంబ సభ్యులే అపవాదులు వేస్తున్నారు, నిందలు లేపుతున్నారని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం కూడా మీడియా పరంగా మనం చూసినాం. ఇదంతా గమనిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ స్వార్థాలు మరి రెచ్చిపోయి మరి ఈరోజు వాళ్ళ మధ్య సయోధ్య కోసం ఇప్పుడు ఈనాడు మరి కేటీఆర్ గారు చేసిన చర్చలో అర్థమవుతూనే ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజానికానికి కేటీఆర్ గారు స్పష్టంగా సమాధానం ఇవ్వాలి. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు కేసీఆర్ చేసిన అవినీతిలో భాగం కోసం మరి చర్చలా, లేదా మరి వారు సొంత పార్టీలు పెట్టుకుంటున్నారనే దాని మీద మరి చర్చనా? ఇది తెలంగాణ ప్రజానికానికి స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నల్గొండ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మున్సిపాలిటీ కార్యాలయాల్లో ₹1 కోటి పైగా వ్యయంతో కొనుగోలు చేసిన నూతన జనరేటర్, జేసీబీ, ల్యాడర్లను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అదే కార్యక్రమంలో వెల్స్ ఫార్గో సంస్థ సహకారంతో అందించిన అత్యాధునిక రోబోటిక్ బెట్టింగ్ మిషన్ను కూడా ఆయన ప్రారంభించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచి పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని కూడా అందించేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీ నేత రఘునందన్ రావుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. రఘునందన్ రావు అసెండ్ భూములను కొట్టేసి పట్టా భూములుగా మార్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. 84 ఎకరాల అసెండ్ భూమిని పట్టా భూమిగా మార్చుకున్నారని న్యాయవాది వట్టెం రవికృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. న్యాయవాది హోదాలో ఉండి అక్రమంగా అసెండ్ భూములను కొట్టేసి దొరికిపోయారని రవికృష్ణ అన్నారు. రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో ఈ రోజుకి కూడా యాజ్ ఆఫ్ టుడే అది 2006లోనే దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించారు. అసైన్మెంట్ జరిగింది 1994లోని పట్టా సర్టిఫికేట్ నేను పబ్లిష్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత పట్టా సర్టిఫికేట్ లో క్లియర్ గా ఉంది 1997లో. మనకి అసైన్ ల్యాండ్స్ ఏవైనా సరే GOMS నెంబర్ 1406 ఆఫ్ 1958 వచ్చిన తర్వాత ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో ఇవ్వబడిన ఎటువంటి ల్యాండ్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అమెండ్ చేయకుండా పట్టాగా చేయడానికి వీలు లేదు. ఇది చట్టం. మీరు ఒక బంగారాన్ని దొంగతనం చేసుకొని వచ్చారు, ఓకేనా? నేను దొంగతనం చేయలా, మీరు దొంగతనం చేసుకొని వచ్చారు, మీరు నాకు అమ్మారు, నేను కొన్నా నా బంగారాన్ని. నేను దొంగ బంగారం కొనడం తప్పా కాదా? మరి అటువంటప్పుడు ఈయన కొన్నప్పుడు 2023లో దాన్ని పట్టా కింద మార్చేశారు ఆల్రెడీ. ఈయన ఏం చేశాడంటే ఒక ప్రాక్సీని పెట్టుకొని ప్రాక్సీ ద్వారా దాన్ని చేయించి ఈయన కొన్నాడు. దాన్ని స్పష్టంగా అర్థమవుతోంది.
దాంట్లో. లేకపోతే ఏ గవర్నమెంట్ అఫీషియల్ మీకు రాటిఫై చేస్తాడు ఇటువంటి ఎర్రర్స్ ని? ఒకవేళ నిజంగా పట్టా ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ గా పడింది అనుకోండి, అటువంటి భూములు కోకొల్లలు కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి. రైతులు జగిత్యాల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పొంగులేటికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఆలింగనం చేసుకునేందుకు వెళ్లిన పొంగులేటిని జీవన్ రెడ్డి తిరస్కరించారు. ఆలింగనం వద్దంటూ వెనక్కి వెళ్ళిపోయారు. మీ రాజ్యం వచ్చింది, మీరు ఏలండి అని పక్కకు జరిగారు జీవన్ రెడ్డి. మా పని అయిపోయిందంటూ పొంగులేటి ఎదుట జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పని అయిపోయి మా పార్టీ రాజ్యం వేలు స్టార్ పాయింట్ పెట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మనం ఏం లేదు కదా బాబీ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. అరవపల్లి మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. ఎమ్మెల్యే లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తోపులాటలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కార్యకర్త కాలు విరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రజల నుంచి 50,000 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి బుర్రిపాలెంలోని కవిరాజా పార్కును సందర్శించిన మనోహర్ పార్కును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలకున్న సమస్యను రేషన్ కార్డు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, మురుగు కాలువల పూడిక తీతలు మొదలగు సమస్యలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని, మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాల్లో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త, పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి కూడా కోరాను. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుగు కాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు, చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. అది చాలా అవసరం. అందులో భాగంగా ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా
వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకొని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను పోలీసు అధికారులకి, కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్ట్లు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, నేను 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించుకున్న నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు రోడ్డు నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్డు నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేసాం గత సంవత్సరం చేసినట్టుగానే. కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్న సుల్తానాబాద్, వీటన్నిటిని కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకురావడానికి, ఈ మార్పు ఒక్కరోజు కోసం కాదు, నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం, సిబ్బంది కొరత లేదు ఈ రోజున. రాష్ట్ర పాక్పై దౌత్యయుద్ధాన్ని భారత్ కొనసాగిస్తోంది. అఖిలపక్ష ఎంపీల బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. ఈ నెల 22-23 తేదీల్లో విదేశాలకు 7 బృందాలు వెళ్తారు. అమెరికాకు శశిధూర్ నేతృత్వంలో బృందం, తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం వెళ్తుంది. రష్యాకు కనిమొడి నేతృత్వంలోని బృందం, ఆగ్నేషియాకు సంజయ్ జూ బృందం వెళ్లనుంది. మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం వెళ్లనుంది. ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం పాక్ ఉగ్రవాదం దుశ్చర్యలను వివరించనున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం 2 అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్ణయించారు. అనంతరం సిట్ కార్యాలయాలకు తరలించారు. పిఎస్ఎల్వి C61 ప్రయోగానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఉదయం 7:59 స్టార్ట్ అయిన కౌంట్డౌన్ 22 గంటల పాటు సాగనుంది. ఆదివారం ఉదయం 5:59 రాకెట్ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో చెంగాలమ్మ అమ్మవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. పిఎస్ఎల్వి C61 ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు. రాకెట్ నమూనాను అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు తిరంగా ర్యాలీ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. భారత సైనికులకు మద్దతుగా తెలంగాణలో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే సంస్థ మద్దతుతో తిరంగా యాత్ర చేపట్టారు. తిరంగా ర్యాలీ నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కర స్నానం చేసేందుకు తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుండటంతో ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. సరస్వతి పుష్కరాల్లో టెంట్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించినట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. భక్తుల తాకిడి పెరగడంతో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దర్శనానికి ఆలస్యమవుతోంది. ఈ నెల 26 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. మంచిర్యాల జిల్లా పారుపల్లి చింత వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సరస్వతి నది పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతను సమీక్షిస్తున్నామని డీసీపీ భాస్కర్ తెలిపారు. ప్రధాన కూడళ్లలో తదితర రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో బ్లూ కోర్ట్ పోలీస్ పెట్రోలింగ్ కార్ సిబ్బంది 3 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. పార్కింగ్ ఛార్జీలు విపరీతంగా పెట్టారని పలువురు భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి దర్శనానికి కూడా 100 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్యాసుల దగ్గర కూడా వసూలు చేస్తున్నారన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బిజినెస్ చేస్తున్నారా అంటూ స్వాములు మండిపడుతున్నారు. 33 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేశామని చెబుతున్నా 2 టెంటు ముక్కలు మట్టి రోడ్డు తప్ప ఏమీ లేవని ఎద్దేవా చేస్తున్నారు. టికెట్ ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కాళేశ్వరం మహాదేవ్పూర్ మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరం ఉన్నాం? సన్నాసులం, ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే గానీ పంపే ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, హిందువులారా, 100 రూపాయలు బతిలాడడం. సన్నాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు. అక్కడ 2-3 టెంట్లు పచ్చ చేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడే తవ్వేశారు, దాంట్లో దొడ్డిది అదో బెడ్షీట్ లాంటి దొడ్డుది వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. మనం అన్నం తింటున్నాం, ఎర్రటెండ 50 డిగ్రీ 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆలోచించండి జర్ర. విఐపి దర్శనం, మీ విఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మరి మా అటువంటి బీద వాళ్ళకు వస్తే పూరి గుడిసె కూడా లేదు మాకు. మీది ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ. మరి దర్శనానికి వస్తే సన్నాసులమయ్యా, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మేము సైడ్ల పడ పోతామంటే 100 రూపాయలు కట్టు పో. మీరు పైసలు తీసుకోవట్లేదా? మీరు సాధువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా? ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారా? ప్రజల దగ్గర 100 రూపాయలు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ఆలోచించండి మీరు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.